హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే తిరుపతి వెళ్ళామని చెప్పాం కదా. తిరుపతి వెళ్ళిన తర్వాత దర్శనం అవన్నీ అయిపోయినాయి. దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఫోన్ అవేం తీసుకెళ్ళరు కాబట్టి అక్కడ వీడియోస్ ఏం లేవు. సో నైట్ దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడే ఫుడ్ తినేసాము. ఫ్రీ అదే అన్నదానం చేస్తారు కదా, అక్కడే తినేసాము. తినేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇలా పాపనాశనం ఇవన్నీ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. నడుచుకుంటూ వచ్చాము. పక్కనే అని చెప్పి తీసుకొని వచ్చారు. ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిపించారు. తర్వాత మేము జస్ట్ ఒక 2 మినిట్స్ ముందు వెళ్ళినట్లయితే ముందుగా వెళ్ళిన బస్సులో ఎక్కేసేవాళ్ళం. సో మేము దగ్గరలో ఉన్నాము. అది ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో బొరుగుల మిక్చర్ కొనుక్కున్నారు. సో అందువల్ల లేట్ అయిపోయాను తప్పితే మేము రావడం ఏం లేటుగా రాలేదు. బొరుగుల మిక్చర్ దగ్గర మాత్రం లేట్ అయింది. సో అందువల్ల మేము వెనక బస్సు ఎక్కాం. సో వెనక బస్సు కూడా ఏం మరీ అంత లేట్ అయింది తీసుకోలేదు, కానీ ఓకే కొంచెం దాని వెంటనే వెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చేసరికి 2 డ్యాములు ఉన్నాయంట. ఇదొక డ్యాము, ఇంకొకటి వచ్చేసి పైన ఉంది కదా పాపనాశనం దగ్గర, అదొక డ్యాము. కానీ 2 డ్యాములు అంటే ఎప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి. ఇక్కడికైతే ఎండాకాలంలో వస్తే ఎంత హాయిగా ఉండిద్ది అంటే చల్లగా ఉండిద్ది కాబట్టి హాయిగా ఉండిద్ది అంటుంటే, ఇంతకుముందు బస్ స్టాండ్ దగ్గర నుంచి రూమ్స్ అలాట్ చేసే దగ్గరికి వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ అన్న చెప్పారు సమ్మర్లో వస్తే రష్ ఎక్కువ ఉండిద్ది కదమ్మా అని చెప్పారు. నేనేమో రష్ గురించి మాట్లాడలేదన్నా, చల్లగా ఉండిద్ది కదా అందుకని చెప్తున్నానన్నా అని చెప్తుంటే మావారు అంటున్నారు ఇప్పుడు కూడా చల్లగానే ఉంది కదా అంట. సో ఇప్పుడంటే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ చల్లగానే ఉండిద్ది, కానీ ఎండాకాలంలో ఇక్కడ చల్లగా ఉండిద్ది కాబట్టి కొంచెం ఆ ఎండల్ని తప్పించుకోవాలి అంటే ఇటు రావచ్చు కదా అని నేను చెప్పాను. సో అలా అయిపోయింది అక్కడ కాన్వర్జేషను. ఇక్కడికి వచ్చేసరికి పాపనాశనం రూట్ కూడా మొత్తం ఘాట్ రోడ్డే. ఇది వచ్చేసి 1 వే, సారీ 2 వే. అది అక్కడి నుంచి మేము డ్రైవర్ గారిని అడిగితే పాపనాశనంలో దింపుతాం, అక్కడి నుంచి కిందకి 1 by 1 చూసుకుంటారా అండి అని చెప్పారు. సో అన్నిటికీ కలిపి టికెట్ కొట్టేశారు. అన్నిటికీ కలిపి టికెట్ కొట్టించుకోవడమే బెటర్, ఎందుకంటే తక్కువలో పోతుంది, లేదనుకుంటే లేదు. మొత్తం వచ్చేసరికి ఒక 6 చూయిస్తారు. పాపనాశనం, ఆకాశగంగా, జపాలి, వేణుగోపాల స్వామి గుడి, శ్రీవారి పాదాలు, తులాభారం. సో మా టైం అంతా ఇక్కడే వేస్ట్ చేసేసాను. నేనే వేస్ట్ చేసింది, ఎవరి మీదకి నెట్టను, ఎందుకంటే వెళ్ళేప్పుడు మొత్తం చూసుకుంటా వెళ్ళాను. పాపనాశనం అక్కడ లోపలికి గుడి దగ్గరికి వచ్చేప్పుడు కూడా అన్నీ చూసుకుంటూ వచ్చాను. హాఫ్ డే అయిపోయింది ఇక్కడ. సో ఇంకా మొత్తం అన్ని ప్రశాంతంగా అయితే చూడనే లేదు. సో 7 కత్తెరలు ఇచ్చానని చెప్పాను కదా, అంతవరకు ఇచ్చేసాను. సో అంతవరకు మిగిలిపోయింది జుట్టు, అంతవరకు ఉంచండి అక్క, లేదంటే అసలు మరీ చండాలంగా ఉండిద్ది, పిల్లకు కూడా రాదు కదా అని చెప్పాను. సో అంత వాళ్ళు కూడా ఒక నవ్వుకొని అంతవరకు ఉంచారు. మా వాడైతే బస్సులో ఉన్నంతసేపు గోల చేసేసి బస్ దిగే టయానికి నిద్రపోయాడు. వెళ్ళేప్పుడు చూసుకుంటా వెళ్ళాను, వచ్చేప్పుడు ఏమేమి కొనాలా అని చెప్పి. సో కొనడానికి అని చెప్పి తెగ కొనేస్తాం అనుకున్నాను, అందుకని బ్యాగ్ కూడా తీసుకొచ్చాను. తర్వాత తెలిసింది బ్యాగ్ తీసుకురావడం ఎంత తప్పు, అది మొయ్యలేక సచ్చామన్నమాట ఒకరి తర్వాత ఒకరిమి. మా వాడిని ఎత్తుకోవాలి, దాంతోపాటు ఆ బ్యాగ్ మొయ్యాలి. రెండోసారి ఏమీ కొనను, నేను బ్యాగ్ కూడా తేనని చెప్పాను అనమాట మా వారికి. అప్పుడు అన్నారు బుద్ధి వచ్చిందా బాగా అని చెప్పి. చాలా బాగా బుద్ధి వచ్చిందని చెప్పాను. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే కిందకి వెళ్తే చాలా బాగుంటుంది, పైనుంచి వాటర్ పడతాయి. యాక్చువల్గా ఇక్కడ డ్యామ్ కూడా ఉంది, అదే 2 డ్యామ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో ఒకటి ఇది, రెండోది అయితే నేను చూపించలేను ఎందుకంటే మేము పోలేదు కాబట్టి. సో ఇక్కడ అన్నీ దొరుకుతాయి, ఫుడ్ కోర్ట్ ఉంది, అన్నీ దొరుకుతాయి. కానీ మీరు ఏమన్నా కొంచెం షాపింగ్ చేసుకోవాలి అనుకుంటే కింద గుడి దగ్గర తిరుమలలో చేసుకోకుండా ఇలా పాపనాశనం వచ్చినప్పుడు చేసుకోండి. ఆల్మోస్ట్ పాపనాశనంలో మాత్రమే తక్కువగా అనిపించినాయి నాకు, ఎందుకంటే కింద కాస్ట్లు అండ్ ఇక్కడ పైకి వచ్చినాక ఇక్కడ కాస్ట్లు చూశాను కదా, బాగా కంపేర్ చేసుకుంటే నాకైతే పాపనాశనంలోనే చాలా అంటే చాలా తక్కువకి దొరికినాయి అనిపించింది. సో నేను అప్పుడు అనిపించింది కిందకి వెళ్ళిన తర్వాత, అబ్బా ఏదైనా షాపింగ్ ఉంటే అక్కడే చేసుకోవాల్సింది కదా, అనవసరంగా చేసుకోకుండా వచ్చేసానే అనిపించింది. ఎందుకంటే కిందకి వెళ్ళిన తర్వాత ఏదో కొనాలనుకున్నాను, క్లిప్స్ ఏవో కొనాలనుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అవి మామూలు రేట్లు అయితే చెప్పట్లేదు, 50లో 60లో లేదంటే 100లో. ఏదైనా ఒక చైన్ కొందామంటే 150 200 అలా చెప్తున్నారు. కానీ ఇక్కడైతే చాలా తక్కువగా అనిపించింది నాకైతే.
ఇక్కడైతే నేను కొన్ని పూసలు ఇవన్నీ కొన్నాను. తర్వాత అది వీడియోలో ఉంటే చెప్తాను, లేదంటే ఆ కొన్న పూసలన్నీ నేను ఒక షార్ట్ వీడియోలో పెడతాను. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళే దారిలో అయితే అన్నీ చూసుకుంటూ వచ్చేసరికి చాలా లేట్ చేసేసాము. ఇక్కడ మళ్ళీ మనకి బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. బాటిల్ ఎందుకు అంటే అక్కడ పాపనాశనంలో వాటర్ ఇంటికి తీసుకెళ్ళి చల్లుకుంటే మంచిది అన్నారు. ఎంటీ బాటిల్ బుడ్డది అది. మనం కరెక్ట్గా తాగామంటే 3 సార్లు 3 గుటకలు వేసేసరికి నీళ్ళు అయిపోతాయి. అంత బుడ్డ బాటిల్ 20 రూపీస్ చెప్పారు. సో ఎవరన్నా వాటర్ అలా తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ సపరేట్గా తీసుకెళ్ళాలి అనుకుంటే ఒక 2-3 బాటిల్స్ వేసుకొని వచ్చేయండి. బుడ్డ ఒక స్ప్రైట్ డబ్బాలైనా పర్లేదు, 20 రూపీస్ స్ప్రైట్ ఉంటుంది కదా, మీరు తాగేసిన దాంట్లో నీట్గా కడిగేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు, ఎందుకంటే మనమే కాబట్టి. సో ఇక్కడైతే బాటిల్ కొనాలంటే 20 రూపీస్ చెప్పారు. 20 రూపీస్ నాకు వేస్ట్ అనిపించింది. కానీ ఆల్మోస్ట్ మనం వచ్చేసరికి ఇక్కడే నెత్తి మీద చల్లేసుకుంటాము. అండ్ మా వాళ్ళు అయితే స్నానాలు కూడా చేద్దామని చెప్పి బట్టలు కూడా తెచ్చుకున్నారు. అంటే బుడిగాడికి తెచ్చాను, మా వారు కూడా తెచ్చుకున్నారు. సో ఇక్కడ నుంచి కిందకి వెళ్తే ఇది ఇట్లా స్ట్రైట్ వెళ్తేనేమో డ్యాము కూడా చాలా బాగుంటుందంట. అంటే మనల్ని ఎలో చేయరు లోపలికి, చూడండి చూపిస్తారు. ఇది కిందకి కొంచెం కిందకి వెళ్తే ఇక్కడి నుంచి వ్యూ అయితే బాగుంటుంది చూడండి. ఇట్లా కిందకి చూస్తే మొత్తం కోనలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ కింద వాటర్ పడుతూ ఉంటాయి చూడండి. అవి వచ్చేసరికి భక్తులు ఇలా నెత్తి మీద చల్లుకోవడానికి, స్నానాలు చేయడానికి అని చెప్పి అలా అరేంజ్ చేశారు. ఇదైతే గంగాదేవి గుడి అంట. లోపలికి వెళ్తే మనం లోపలికి వెళ్ళచ్చు. లోపల పూజలు చేస్తున్నారు. అండ్ గోదానాలు అలా దానాలు ఇచ్చే పని అయితే కూడా ఇయ్యమన్నారు. అలా అన్నీ ఏది కావాలంటే అది ఇయ్యమని, మీ ఇష్టం, మీకు ఏది తోస్తే అది చేయండి అని చెప్పారు. సో ఫస్ట్ అయితే మా వాళ్ళు అయితే ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఎందుకంటే లోపలికి వెళ్ళేసి ముందు అయితే స్నానాలు చేసేయాలి. అంటే పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి కదా, కిందకి వెళ్ళేసి దాని కింద వెళ్ళేసి తలకాయ పెట్టేస్తే అదే తడిచిపోతాం కదా అని చెప్పి. కింద కోతులు ఉన్నాయి, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే మా వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళేసి స్నానాలు చేస్తామంటే నేను బ్యాగ్ పట్టుకొని కూర్చున్నాను. యాక్చువల్గా బ్యాగ్లో బిస్కెట్స్ అవి ఉన్నాయి. ఆ కోతులు వచ్చేసి నన్ను ఎక్కడ మళ్ళీ కోటప్పకొండలో గీరినట్లు ఎట్లా గీరుతాయి, ఏడ గీరుతాయో అని చెప్పి భయం వేసింది. ఇక్కడే ఈ అంకుల్ని అడిగానండి, బాటిల్స్ ఎందుకు అంకుల్ ఇక్కడ బాటిల్స్ అమ్ముతున్నారు ఏంటి అంటే, ఇలా వాటర్ తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర చల్లుకుంటే మంచిదమ్మా అని అన్నారు. సరే ఎంత బాటిల్ అంటే 20 రూపీస్ అన్నారు. సో 20 రూపీస్ అనేసరికి ఎందుకు వేస్ట్గా 20 రూపీస్ పెట్టి బాటిల్ కొనడం అనిపించింది. సో అందుకని నేనైతే తీసుకోలేదు. దేవుడి దగ్గరకు వచ్చి వేస్ట్ ఏంది అంటారేమో, నాకైతే ఎక్కువ అనిపించింది, అందుకని నేను వద్దనుకున్నాను. ఎట్లయినా మనం వెళ్ళి మునుగుతున్నాం కాబట్టి ఓకే. సో అందుకని నేను వద్దనుకొని వచ్చేసాను. మా వాడిని అయితే ఇక్కడికి వచ్చేసరికి నేనైతే నిద్ర లేపేశాను, ఎందుకంటే స్నానం చేయాలి కదా. అందుకని యాక్చువల్గా ఇక్కడికి వచ్చి చేస్తానని చెప్పి బట్టలు కూడా పెట్టుకొని వచ్చారు. సో అందువల్ల నేను బ్యాగ్ తీసుకొచ్చాను. ఆ బ్యాగ్లో ఏంటంటే ఈ బట్టలతో పాటు ఇప్పుడు తడిచిన బట్టలు కాబట్టి ఇంకొంచెం బరువు ఎక్కువైంది. పైనుంచి వాటర్ పడుతూ ఉన్నాయి కదా, అందులో ఇప్పుడు వెళ్ళి మా వాళ్ళు స్నానాలు చేస్తారంట. చేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్లు అవన్నీ అయిపోయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు ఉంటాయి. ఈలోపు మా వాడు ఏం చేస్తున్నాడంటే, చూడండి వెళ్ళిపోయారు ఆల్రెడీ. నేను ఈలోపు కోతిని చూపిద్దాం అనుకున్నా, అబ్బే మా వాళ్ళు ఆగేటట్లు కూడా లేరు, వెళ్ళిపోయారు. ఆ గుండు చేయించింది పాపం అప్పుడే కదా, గుండు చేయించిన దాని మీద టపా పడుతుంటే మా వాడికి ఏదో కొంచెం కొత్తగా అనిపించినట్లుంది. నేను రాను అని గోలగోలు చేశారు. నేనైతే ఇంత దూరం తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు వదిలేయడం, తీసుకొని వెళ్ళు, పర్లేదులే ఎట్లకట్లా వాడే ఉంటాడు అని చెప్పాను. సో వీళ్ళైతే స్నానాలకు రెడీ అయిపోయారు. నేను కూడా అలా వెళ్ళేసి కొంచెం తల మీద చల్లుకొని కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసాను. చూసారా ఎంత భయపడుతున్నారో మా వాడైతే. నాకు వద్దు డాడీ, నేను చేయండి డాడీ, ఎందుకంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. సో అందువల్ల మా వాడైతే పోనంటున్నాడు. పోయి అలా అందరూ వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కువ శాతం చేస్తారు ఇక్కడ స్నానము. ఇక్కడ చూడండి గుడి అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆ కోతులు అయితే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయో, ఫ్రెండ్లీగా ఉన్నాయని లాస్ట్ టైం వెళ్తేనే దాని చేత గీరుచుకున్నాను అనుకున్నాను. కానీ ఓకే, ఇక్కడ అవి అయితే ఏమీ అనట్లేదు. చాలాసేపటి నుంచి వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడం అండ్ వాటికి ఫీడింగ్ ఇవ్వడం అవన్నీ చేస్తున్నారు. కానీ ఆ కోతులు అయితే ఏం చేయలేదు. వాడు స్నానానికి వెళ్ళనంటున్నాడని చెప్పి చూడండి వాటర్ తీసుకొని తడుపుతూ ఉన్నాడు. నన్ను తీసేసుకోమంటున్నాడు బుడ్డిగాన్ని. వాడు స్నానం చేయడు, ఏం చేయడు, నువ్వు తీసుకొని వెళ్ళిపో, నేను చేసేసి వస్తానంటున్నారు. ఓకే అని చెప్పి తీసుకుంటున్నాను.
తీసుకొని పక్కకు వచ్చేసాను. నేనైతే ఎదుగుండి చూడండి, నేనైతే వాటర్ చల్లుకుందామని చెప్పి ఒకేసారి నేను కూడా చల్లుకొని వచ్చేసాను. మా వారైతే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో హాయిగా అక్కడికి ఇక్కడికి మారి 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 గుండు తడుపుకుంటున్నారు. అక్కడ స్నానం అంతా అయిపోయింది అంటే మళ్ళీ వాళ్ళ డాడీ చేస్తుంటే పరిగెత్తుతున్నాడు. అప్పుడు పోతాడంట వీడు. అక్కడ దాకా వెళ్తాడా, మళ్ళీ వాటర్ పడుతున్నాయని మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇదే పరుగు. ఇలా కాదులే అని చెప్పి తీసుకెళ్ళిపోయి తడిపేసాయని చెప్పాను. మొత్తానికైతే స్నానం అయితే చేశారు ఇద్దరు. ఇక్కడికి వచ్చి బాగా బాగా ఫిక్స్ అయిపోయి వచ్చారు. నేనంటే మా లాస్ట్ టైం కూడా చూశారు కానీ ఇలా స్నానాలు గినాలకి అని చెప్పి ఎప్పుడు బట్టలు అవి తీసుకురాలేదు. సో నేనైతే బయలుదేరే ముందే చెప్పాను, పైన స్నానం చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు, నువ్వు చేస్తాను అంటే నేను బట్టలు పెట్టుకొని వస్తాను అని చెప్పాను. నేనైతే చెయ్యను, నువ్వు చేసే పని అయితే నేను బట్టలు పెట్టుకొని వస్తాను, మీ ఇద్దరికి బుడ్డిగాడికి నీకు పెట్టుకొని వస్తాను చెప్పు అంటే సరే నేను చేస్తాను, బట్టలు పెట్టుకొని రా అన్నారు. సో అందుకని బట్టలు పెట్టుకొని వచ్చాను. చేసినంతసేపు చేశారు. వాళ్ళ ఓపిక ఎంత ఓపిక అంటే ఎంతోమంది చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మా వారు మాత్రం వచ్చేటట్లేరు. నాకు కూడా నీరసం వచ్చేటట్లు ఉంది. ఆ రేంజ్లో చేశారు. నేను అటు తిరిగి ఇటు తిరిగి చూసుకొని ఇదిగో మళ్ళీ మా బుడంకాయ గాడు వీడు ఒక్క చోట ఉండడు, పరుగు ఛాన్స్ దొరికిందంటే పరిగెత్తడమే, మామూలుగా పరిగెత్తాడు అసలు. వాడిని ఎత్తుక్కోవాలి, వాడిని ఎత్తుకునేసరికి సరిపోతుంది నాకు. అది కొంచెం చూడండి, వస్తాడు వెళ్తాడు మామూలుగా లేదు. నన్ను రమ్మంటాడు. అదేమనంటే వాళ్ళ డాడీ స్నానం చేస్తున్నారు కదా, వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర చేయొచ్చు కదా, మళ్ళీ నన్ను పిలుస్తున్నాడు. తడిచిందంట వాడి ప్యాంటీ ఊడదీసేయమంటున్నాడు. ప్యాంటీ ఊడదీసేస్తే వెళ్తాడంట. వద్దమ్మా తప్పమ్మా అట్లా ప్యాంటీ కూడా తీయకూడదు, అదిగో అందరూ షేమ్ పప్పి షేమ్ అంటారు అని చెప్పేసి వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళాడు. స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు ఫటాఫటా. మా వారైతే వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేలోపు నేను మా వాడికి మొత్తం డ్రెస్ చేంజ్ మొత్తం చేసేసి వీళ్ళ బట్టలు ఇవన్నీ సర్దేసి బ్యాగ్ తగిలించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. గుళ్ళో దర్శనం చేసుకుందామని చెప్పేసి. దర్శనం దగ్గర కూడా చాలా క్యూ ఉంది చూడండి. అంటే చాలా క్యూ అంటే అక్కడ తిరుపతిలో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇలా వస్తూ ఉంటారు, అన్నీ చూద్దాము వెళ్దాము అని చెప్పి. సో ఇక్కడైతే లోపలైతే వీడియో కూడా తీసుకొని ఇచ్చారు, ఏం అనలేదు. ఇదైతే గంగాదేవి గుడి అంట. సో లోపలికి వెళ్ళేసి మేమైతే దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత అయితే చూడండి కోతులతో ఎలా ఆడుతున్నాడు. నేనైతే ఈ కోతి ఖాళీగా ఉంది, దీని దగ్గర ఎవరు లేరు, ఇటు పోండి అని చెప్పాను. ఇదిగో వచ్చారు. ఇక్కడైతే 2 ఉన్నాయి, తల్లి పిల్ల 2. మా వాడు చూడండి ఎలా బిస్కెట్ ఇస్తున్నాడు. బిస్కెట్లు వీడు తింటాడని తెచ్చా యాక్చువల్గా నేను, కానీ వీడైతే చూడండి వాటికి ఇస్తున్నాడు. అదేమో ఒకటేమో తీసుకుంది, రెండోదేమో నాకు వద్దని చెప్పి వెళ్ళిపోతుంది. సో పూజ పంతులు గారు పువ్వు ఇస్తే ఆ పువ్వు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కోతులకి వాడు తినడం ఏమో కానీ పడేయమంటే బాగా పడేస్తాడు, లేదంటే ఎవరికి పెట్టమంటే పెడతాడు, కానీ వాడు మాత్రం తినడు. ఈ కోతుల్ని చూసి ఫస్ట్లో అయితే నేనైతే చాలా భయపడ్డాను, ఏమో పైనకి వస్తాయేమో, గీరుతాయేమో, కొరుకుతాయేమో అని చెప్పి. బట్ ఇవైతే ఏమీ అనలేదు, ఇస్తే తీసుకుంటున్నాయి, తింటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. బాయ్ చెప్తున్నాడు చూడండి వీడు, అదేదో తిరిగి బాయ్ చెప్పేట్లు తోకూపుతుంది బాయ్ అని. మొత్తానికి ఇక్కడైతే బాయ్ చెప్పేసి వచ్చేసి ఇక్కడికి వచ్చి పొటాటో చిప్స్ ఉంటాయి కదా, ఇలా పుల్లగా గుచ్చిస్తారు, అది తీసుకున్నారు. వీడైతే ఒక కొంచెం కట్ చేసుకొని తీసుకొని మైనీస్ మాత్రమే తింటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి మా వాడైతే పాము బొమ్మ కొన్నాడండి, అదైతే వాడికి బాగా నచ్చిందంట. ఈ అంకుల్ అంటున్నారు, మీరు ఆ పాము బొమ్మ ఎందుకు కొనిచ్చారండి, అదే రియల్ పాము చూసినా కూడా సేమ్ ఈ బొమ్మ పామే అనుకొని పట్టుకుంటాడు కదా, తీసేయండి అని చెప్పారు. యాక్చువల్గా చాలామంది వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ఇచ్చాకంటే ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం బెటర్ కదా అనిపించి నేనైతే అక్కడికి వెళ్ళాను. ఇక్కడైతే షాపింగ్ కూడా